సో హలో గైస్, మీ అందరికి తెలిసిందే కదా నా జీటీ టైర్ అరిగిపోయింది. సో కంపెనీ వాళ్ళు ఇచ్చినది దిస్ ఈజ్ అ C81 అండ్ ఇట్స్ నాకైతే వచ్చింది ఒక 6,500 7,000 వరకు వచ్చింది అంతే. ఈ టైర్ బర్న్అవుట్ చేయడం వల్ల ఇదంతా వెళ్ళిపోయింది ఇది. అండ్ నేను గోవా నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ టైర్. దిస్ ఈజ్ MRF. సో నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే శ్రీమాన్ అన్న వాళ్ళు అండ్ రషీద్ మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు వాడేదైతే ఇది వాడుతున్నారు, అందుకని చెప్పి నేను దీన్ని చూస్ చేసుకున్నా. అండ్ సో చూడాలి మరి ఇది ఎన్ని రోజులు వస్తుందో. సో చాలామంది బయట చెప్పినంత వరకు దిస్ ఈస్ గుడ్ అని అన్నారు. నాకు ఇది గోవాలో 3,500 ఎంతో పడింది. ఐ డోంట్ నో ఇక్కడ ఎంత ఉందో నాకు తెలియదు. హైదరాబాద్లో నేను రషీద్ని అనుకున్నంత వరకు నాకు తెలిసింది ఏంటంటే ఇట్స్ అరౌండ్ లైక్ సేమ్ C8 అండ్ ఇది C8 ఇట్స్ అరౌండ్ లైక్ 4,500 ఎంతో ఉంది. ఆన్లైన్లో చూస్తే ఇది దిస్ ఈజ్ 5,500 ఉంది. సో నాకు గోవాలో తక్కువ దొరికిందని చెప్పేసి అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇంకా సో చాలా డస్ట్గా ఉంది యాక్చువల్లీ జీటీ. This one is Medchal MRF. సో మన జీటీకి మిడిల్ స్టాండ్ లేదు కాబట్టి ఇవన్నీ వచ్చే కష్టాలు. సో దయచేసి మీరు కూడా ఒకవేళ జీటీ కొనేది ఉంటే తర్వాత వేయించుకుందాం అసెసరీస్ అని చెప్పి ఎప్పుడు అనుకోకండి, ముందే వేయించేసుకోండి, లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా పంక్చర్ అయితే మాత్రం ఇంకా అది పెద్ద సీన్ అయిపోతుంది. సో ప్లీజ్ డూ వేర్ అ సెంటర్ స్టాండ్ ఫర్ జీటీ బిఫోర్ యూ పర్చేస్. అంటే ఎప్పుడైతే కొటేషన్ రాపిస్తారో అప్పుడు 2,500 ఎంత ఉంటుంది, అది రాపిచ్చేసేయండి, అది బెస్ట్. లేకపోతే ఇట్లా ఊరికి అక్కడికి ఇక్కడ అక్కడ తిరగాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఒక స్టంట్ అయింది, అది నేను మీకు చెప్తా మోటో వ్లాగ్ షిఫ్ట్ అయినాక. ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్. కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఫ్రెండ్స్. నా దగ్గర ఇంట్లో చైన్ లూబ్ అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. అదైతే చైన్ లూబ్ లేనందువల్ల. సో భయ్య చాలా కష్టపడి అదైతే తీసినాడు. ఐ డోంట్ నో వీళ్ళు ఇంత చేస్తూ ఉంటారు అయినా కానీ ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. ఓకే, మేడ్చల్ రాయల్ ఎన్ఫీల్డ్లో జీటీ సర్వీస్ చేయరు, బోయిన్పల్లిలో చేస్తారు. సో ఈవెన్ దో కొంచెం ఈజీగా తీయొచ్చు కదా, బట్ చాలా కష్టపడ్డాడు యాక్చువల్లీ బ్రో. ఈ జీటీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి వేయించుకుంటే ఇంకోటి పోతుంది. అసలు ఇది రబ్బర్స్ పోయినాయని చెప్తున్నాడు భయ్య ఇప్పుడు సడన్గా. సరే ఇంకా ఇక్కడ వేయించుకుందాం, ఎంత ఉంటాయో చెప్పు తెప్పించేసానంటే, లేదు భయ్య మేడ్చల్లో దొరక బోయిన్పల్లి. అబ్బా అసలు సర్వీస్ సెంటర్ లేని ఏరియాలో ఉంటే మాత్రం అసలు ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఇవి వేయించాలి. చూడాలి ఇప్పుడు నడుస్తాయంటే నడుస్తాయి బ్రో అని అన్నాడు. సో నడవకపోతే ఇఫ్ యూ నో ప్రాపర్లీ జస్ట్ కమెంట్ ఇట్ డౌన్ ప్లీజ్. నాకు అన్నిట్లో ద బెస్ట్ పార్ట్ ఏదనిపించింది, ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ దిస్ అనమాట. యాక్చువల్లీ ఎక్కడో వీడియోలు చూడడమే కానీ ఎప్పుడు నేను పర్సనల్గా వెళ్ళి టైర్ చేంజ్ చేయడం చేయలేదు. ఈ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం, అది ఇప్పడం కానీ ఆ మిషన్తో చేయడం కానీ చాలా ఇట్లా అడ్వెంచర్ అనిపించింది. సో ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఏం లేదు అసలు, చాలా సింపుల్గా ఉంది. ఏదో చాలా కష్టపడి అంటే ఇక్కడ MRFది ఉంది కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది, కానీ వేరే దగ్గరికి వెళ్తే వాడు దానిపై నిలబడి తొక్కి ఆ టైర్ని తీసి మళ్ళీ దీనికి అంత ఆయిల్ పెట్టి చేస్తారు. యాక్చువల్లీ కొత్త దాంట్లో కూడా ఏదో పౌడర్ వేసి సంథింగ్ కొంచెం పెట్టారు, బట్ ఇంకా వేరేలా ఉండే సినిమా. నాకు రబ్బర్స్ గురించే భయం అవుతుంది, చూడాలి ఏమవుతుందో. సో ఆ రబ్బర్స్ ఏవైతున్నాయో అవి ఇప్పటికి పట్టుకుని నడిపేయాలి, తర్వాత బోయిన్పల్లి అన్నప్పుడు చేంజ్ చేయించుకోమన్నాడు. సో ఇప్పుడైతే ఫిట్ చేయించేద్దాం ఫస్ట్. అసలు సాయిరామ్, నేను నిజంగా చెప్తున్నా, ఇప్పడమే కష్టపడుతుండే కదా బ్రో పాపం అనుకున్నా, కానీ పెట్టడానికి మాత్రం అబ్బబ్బా అసలు మొత్తం దూలాడుతుండు ఏది ఇప్పాలి ఏది పెట్టాలని చెప్పి. ఆ బ్రేక్ది అదేమంటారు బ్రాంబో, అది పెట్టడానికి అయితే అసలు బ్రో తనలాడిండు చాలా. So guys, welcome back to the motor vlog. You're watching Thor 650 and I hope everyone is doing great.
సో నేను మిడిల్ స్టాండ్ గురించి ఎందుకంత చెప్పినా అంటే, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఎఫ్కి, ఇక్కడికి వచ్చినాక భయ్యా నాకు ఇట్లా చేంజ్ చేయాలి అని చెప్పేసి అంటే, బ్రో అది ఏబిఎస్ ఉంటుంది మాకు చేయడానికి రాదు అని అన్నారు. ఓకే అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్ళిన. అక్కడికి వెళ్ళాక నా దగ్గర సెంటర్ స్టాండ్ లేదు, అది రిబాన్ది సెంటర్ స్టాండ్ పెట్టి ట్రై చేసిండు. ఆ రిబాన్ వేయంగానే వెనకాలకు పడిపోతుంది ఇట్లా బండి, లిటరలీ వెనకాల వీళ్ళు ఇవ్వట్లేదు ఆ వెయిట్కి. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్, మళ్ళీ అక్కడ తెలిసిన అన్న రాజన్ ఉంటాడు. సో హీ టోల్డ్ మీ లైక్, బ్రో నువ్వు అక్కడికి వెళ్ళు, వాళ్ళ దగ్గర స్టాండ్ ఉంటుంది, నేను మార్నింగ్ పంపిస్తా, అక్కడికి వచ్చి ఫిట్ చేస్తారని చెప్పేసి అని అన్నాడు. థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ దట్, ఎస్పెషల్లీ మీచల్. అండ్ దాని తర్వాత వచ్చిండు భయ్య. అసలు ఆ భయ్య ఎంత కష్టపడ్డాడంటే నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ అయినా అనిపించింది నాకు. ఒకసారి బయట పంక్చర్ అయిన ఉండే టైర్, లిటరలీ ఆ భయ్ మంచిగా చేసాడు. అండ్ ఐ ఫర్గట్ టు టెల్ యూ, దెర్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ విత్ మై వాచ్. నా వాచ్ నా టీ షర్ట్ వల్లనో షర్ట్ వల్లనో ఏమైపోయింది, యూ నీడ్ టు రీసెట్ యువర్ వాచ్, ఇట్ బీన్ టూ మెనీ అటెంప్ట్స్ అని వచ్చింది. ఈ ట్రాఫిక్ ఏందో అర్థం కాదు నాకు హైవే పైన. అబ్బా అసలు చూడండి, వామ్మో పడుతుందా ఇందులో అసలు బండి, ఎట్లా అట్లా తీసినాం. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్, ట్రాఫిక్లో నాకు కొంచెం వెయిట్ చేయడం అస్సలు నచ్చదు. సో హైదరాబాద్లో ఈ మధ్య చాలా ట్రాఫిక్ అయిపోయింది. సో కొంచెం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే చిరాకు పడతారు. నాలాగా చిరాకు పడే వాళ్ళు ఉంటే మాత్రం చాలా చిరాకు పడతారు, కార్లో అయితే ఇంకా చాలా చిరాకు పడతారు. సో మేక్ ష్యూర్ మీరు చూసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏమంటారు, ఇఫ్ యు ఆర్ బయింగ్ ఏ జీటీ ఆర్ అన్ ఇంటర్సెప్టార్, వాళ్ళు మీకు మిడిల్ స్టాండ్ ఇవ్వరు. సో కొటేషన్ రాయించేటప్పుడు మేక్ ష్యూర్ యూఆర్ యాడింగ్ దట్ అండ్ ది స్టంప్ గార్డ్ కింద, దాన్ని ఏమంటారు స్టంప్ గార్డ్ ఏదో అంటారు, దాన్ని కూడా యాడ్ చేయించుకోండి పక్కా. బారెన్మేర్స్ ఏముంది, ఆఫ్ ది మార్కెట్ 60 for కస్టమ్స్ అని చెప్పేసి అర్జున్ అన్నది ఒక పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ పైన, అందులో యూ కెన్ గో అనమాట. అండ్ మీకు ఏమైనా రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే యూ విల్ ఫైండ్ ది ప్రోడక్ట్స్ దేర్. అండ్ ఎస్ఎస్ ఆటోమోటివ్స్ ఫర్ ది శ్రీమాన్ అన్నది ఇది. సో యూ కెన్ ఆల్సో విజిట్ ద శ్రీమాన్నాస్ పేజ్ ఆన్ ది ఇన్స్టాగ్రామ్. అబ్బా ట్రాఫిక్, వావ్ అసలు ఇలా మస్తు అనిపిస్తుంది అసలు నాకు ఇట్లా నడుపుతుంటే. జస్ట్ మిస్ అనుకో, తాకుతుండే బారెన్స్కి. సో ఎనీ కస్టమైజేషన్స్ యూ కెన్ గో దేర్. శ్రీమాన్ అండర్గ్లో లైట్స్ నాకు చాలా ఇష్టం. ఐ హోప్ ఈ వాచ్ ది వీడియో అండ్ అండర్గ్లో లైట్స్ నాకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ యా, దట్స్ ఇట్. మిడిల్ స్టాండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీటీస్ ఆర్ ఇంటర్సెప్టార్స్, అదొకటి. వెన్ ఇట్ కమ్స్ టు టైర్ నాకు కొంచెంలో అయితే చాలామంది చెప్పినారు ఎంఆర్ఎఫ్ ఇట్స్ గుడ్ అని చెప్పేసి. మొన్న 535 నడిపినా కదా, అది కూడా ఆ అన్న కూడా ఎంఆర్ఎఫ్ వాడుతున్నాను అనమాట. ఈ టోల్డ్ లైక్ ఇట్ ఈస్ గుడ్. సో పెరిలీ మిష్లిన్ ఉంటాయి కానీ అవి కొంచెం హెవీ ప్రైస్ అయిపోతుంది. లిటరలీ యూ కెన్ బై అరౌండ్ లైక్ 2 tires. సో చూద్దాం, దీని పర్ఫార్మెన్స్ చూసినాక నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ లైక్ రియల్లీ బాగుంటుందేమో అనిపిస్తే విల్ గో ఫర్ దట్. అండ్ దట్స్ అప్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో మీ ఆన్ Instagram.